విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। Good afternoon to everyone, respected teachers and my dear friends. I am very glad to invite you all for this lovely and memorable program. This program has become more beautiful with the presence of our respectable teachers. దేనితో బయటికి వచ్చామో అదే వినయంతో పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వారి అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి విచ్చేసిన జెడ్పీహెచ్ఎస్ మరిగూడ అధ్యాపక బృందానికి నా తరపున, నా మిత్రులందరి తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి, తమ వయసును మరిచి బాల్యం తీసుకోవడానికి విచ్చేసిన నా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అదృష్టం కాదు, మనం పడిన కష్టానికి దొరికే అపరూపమైన ఫలితం అని తెలిపేవారే గురువులు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు పి జగత్ రెడ్డి గారిని, బి కృష్ణయ్య సార్, స్కూల్ అసిస్టెంట్ ఇన్ బయోసైన్స్, ధన్యవాదములు.
శ్రీ రాములు సార్, స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ సైన్స్, సార్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. రంజిత్. నెక్స్ట్ యాదగిరావు సార్ గారు. విజ్ఞానాన్ని అందించడానికి రెడ్డి సారు, అదేవిధంగా మల్లయ్య సారు, మనకి హిందీ చెప్పినటువంటి మల్లయ్య సారు, అదేవిధంగా తెలుగు పండితుడు మనం 6th 7th ఉన్నప్పుడు చంద్రారెడ్డి సారు, అదేవిధంగా మనం 6th 7th చదువుతున్నప్పుడు శివనగూడెం నుంచి వచ్చేది సారు, సోషల్ ఇంగ్లీష్ చెప్పేది సార్ రాములు సారు. వీళ్ళు మరియు మన మిత్రులు 9వ తరగతిలో అకారణంగా నాగార్జున సాగర్లో మిత్రుడు వరదలో పట్టుకున్నారు. 2 years బ్యాక్ యాక్సిడెంట్లో కట్టి సైబురెడ్డి, అదేవిధంగా మన ఏ సెక్షన్ సోదరమని కల్పనారెడ్డి, వీరి ఆత్మకు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఒకసారి టైం చూసి చెప్పేసి నేను ఇక్కడ మా వృత్తి నాయ బ్రాహ్మణం సార్. నేను మా ఎక్కడి నుంచి చూస్తూ ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మంచిగా ఉంది సార్. నాకు రేపటి నుంచి బాధ లేదు, ఈ రోజు గురించి చింత లేకుండా మంచిగా ఉన్నాను. నాకు 2 కొడుకులు. మా భార్య ఇక్కడ కృష్ణవేణి, మా భార్య పేరు సార్. టైలరింగ్ చేస్తుంది, ఇంటి దగ్గర ఉన్నది. నెక్స్ట్ ఇంకేం కాదు, ప్రతి ఒక్కరు వచ్చి మీ పేరు, మీ మేడం ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు, మీ పిల్లలు ఎంతమంది, ఇవన్నీ చెప్పండి, ఈ వివరాలు అన్నీ చెప్పండి. అప్పటికే మా నాన్నగారు యాక్సిడెంట్లో కింద పడి అతనికి కాలు చేతులు పని చేయకుండా ఇంటి దగ్గర ఉండిపోయాడు. నేను ఇంటర్తో చదువు బంద్ చేసి ఇక్కడే షాపు, కుటుంబాన్ని చూసుకుంటా నేను ఇక్కడే ఉన్నాను సార్. ఫస్ట్ పీరియడ్ మా క్లాస్ టీచర్ సార్ వచ్చేసి మాకు చెట్టు కింద స్టడీ చెప్తుంటే మేము అందరం ఎప్పుడు బయటకు పోవాలని ఆలోచిస్తున్నాం. సార్ అంటారు, అరే ఇప్పుడు బయటకు పోతారు కానీ మళ్ళీ రావాలంటే రాలేరు రా, మీరు ఇప్పుడు పోయిన కాచి మీకు బ్యాండ్ బజాయిస్తుంది అన్నాడు సార్. అప్పుడు మొదలు పెడితే బ్యాండ్ బజాయించడం ఇప్పటిదాకా బ్యాండ్ బజాయిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మొహమ్మద్ జమీల్ పాషా, స్థానికుడు మధుగూడమ. నాకు పాప బాబు, మా వైఫ్ హౌస్ వైఫే ఉండడం. ప్రెసిడెంట్ అస్సినాపురంలో ఉంటున్నాను. నాంపల్లి ఎంపీ గారి దగ్గర వారి దగ్గర వర్క్ చేస్తున్నాను ప్రెసిడెంట్. సార్ రవీంద్ర రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాను సార్ ప్రెసిడెంట్. స్కూల్లో అనుభవం అంటే పీటీ సారు లేటుగా వస్తే చెట్టుకు నీళ్ళు పోయాలి, ఒక చెట్టు నాటాలి, అదే స్ఫూర్తిలోని పీటీ సార్ గారు చాలా ఉన్నాయి సార్ చెప్పాలండి. అందరికీ
మా హస్బెండ్ ఆనంద్ కుమార్, మేము సూర్యాపేటలో ఉంటాం. సో తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ నేను ప్రెజెంట్ అయితే ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను. నెక్స్ట్ జూన్లో గురుకుల టీచర్గా జాబ్ వచ్చింది. సో నెక్స్ట్ జూన్లో జాయిన్ కాబోతున్నాను జాబ్లో యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్. ఇట్ ఈస్ మై డ్రీమ్ యాక్చువల్లీ టీచింగ్. చాలా ఇష్టం నాకు, మెయిన్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా ఇష్టం. మధుసూదన్ సార్ లేరు అని నాకు అసలు నిన్నే తెలిసింది. అంటే నేను 9th వచ్చాను ఇక్కడ ఈ స్కూల్కి, 9th 10th. 9th రాగానే నాకు ఆ సారే ఫస్ట్ మ్యాథ్స్ చెప్పింది. నాకు ఫస్ట్ నుంచి ఇష్టము, ఇంకా సార్ ఇంకా చాలా బాగా చెప్పేది. 10th యాగిరావు సార్, అసలు వాళ్ళిద్దరిని నేను మర్చిపోను. నాకు బేసిక్స్ అయినా మ్యాథ్స్ అయినా, ఇప్పుడు నేను స్కూల్లో టీచ్ చేస్తే కూడా మ్యాథ్స్ టీచ్ చేస్తాను. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ నాకు చిల్డ్రన్స్ స్టూడెంట్స్ అందరూ అంటే చాలా లైక్ చేస్తారు. నేను అవన్నీ నేను అంత పర్ఫెక్ట్గా నాకు వచ్చాయనంటే ఈ సార్ వాళ్ళ వల్లనే డెఫినెట్గా. అండ్ నాకు 2 బాబులు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు టెక్కం సందేరాని, లింగోటం విలేజ్, స్వామివారి ఇంకా పెద్ద. మా హస్బెండ్ వచ్చేసి నేను నల్గొండలో సెటిల్ అయ్యాను. మా హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ లెక్చరర్, కోచింగ్ సెంటర్లో చేస్తాడు. డిఎస్సి వాళ్ళకి, హెచ్జిటికి స్కూల్ అసిస్టెంట్కి బయాలజీ చెప్తాడు. నేను వచ్చేసి హెచ్జిటి సిఆర్టీ, కాకపోతే రెగ్యులర్ కాదు. కట్టంగూరు మండలం ఐటిపాంలో టీచర్గా చేస్తున్నాను. 2 బాబులు, పెద్ద బాబు అమరేష్ వర్మ, చిన్న బాబు ఆశీష్ వర్మ. నా సార్ పేరు చెప్పలేదు అనుకుంటా, సార్ పేరు వరిశెట్టి అశోక్ కుమార్ వర్మ. ప్రజెంట్ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కదా. నేను ఈరోజు టీచింగ్ ఫీల్డ్లో ఉండడానికి ఫస్ట్ మన గురువులకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పిన చదువుని అసలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ముఖ్యంగా నాకు అతి ఇష్టమైన సబ్జెక్టు సోమబ్రహ్మ సార్ చెప్పిన తెలుగు సబ్జెక్ట్. ప్రజెంట్ నేను ఎంఏ తెలుగు 2nd ఇయర్ చేస్తున్నాను అంబేద్కర్ యూనివర్సిటీలో, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి. అయితే నా గోల్ వచ్చేసి జూనియర్ లెక్చరర్, తెలుగు పండిట్, తెలుగు జేఎం కావాలని ఉంది. యాదగిరిరావు సార్, ప్రవీణ్ సార్, సోషల్ అనురాధ టీచర్ గారు, అండ్ సార్, సార్ కృష్ణయ్య సార్, రాము సార్, విజయమోహన్ సార్, ఇంకా వేరే జగన్ సార్, వీళ్ళందరూ చెప్పిన దాంట్లో ముఖ్యంగా రాముడు సార్ బాగా పనిష్మెంట్ ఇచ్చారు. లింగోటం నుంచి మేము బస్సులో కొంచెం లేట్ వచ్చినామంటే గ్రౌండ్ మొత్తం చుట్టూ వాటర్, చెట్లకు వాటర్ పోయించేది, ప్లస్ గ్రౌండ్ మొత్తం పనిష్మెంట్ ఇచ్చేది. ప్లస్ గేమ్స్ నాకు గుర్తుకున్నంత వరకు నేను కబడ్డీ బాగా ఆడేదాన్ని. లపంగి జ్యోతి నాకు ఆపోజిట్ టీము, మీకు ఐడియా ఉంటుంది, రాంబెట్కల్ అమ్మాయి. నేను కబడ్డీ కెప్టెన్. ఇంకా పుష్పలత కూడా చాలా మంది ఆడేది. ప్లస్ కబడ్డీలో ఒకసారి అన్నప్పుడు మరి డ్రెస్ కూడా చూపించాను. జస్ట్ చిల్లు చెప్తున్నా, మీరేం అనుకుంటుంది, సారీ. సారీ పర్లేదు, జస్ట్ చిల్ అంతే. ఇంకా ఏంటంటే ఇంకా చాలా మెమరీస్ మన స్కూల్లో మేము పెట్టిన చెట్టును చూసుకుంటూ అప్పుడప్పుడు ఇటు నుంచి ఎదుగుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటు నుంచి నల్గొండ నుంచి బెంగోటం బయటకు. ఇంకోటి మన విజయమోహన్ సార్ గారు సైన్స్ నేను చేసింది ఇంటర్ బ్యాక్స్, డిగ్రీ చేసి. సైన్స్ అంటే చాలా ఇష్టం, తెలుగు ఇష్టము, బట్ 2nd ప్లేస్ సైన్స్. ఇప్పుడు ఒకవేళ నేను బీఈడీ కనుక చేస్తే బయాలజీ ఫస్ట్ మెథడ్, 2nd తెలుగు తీసుకుంటాను. ఓకే. ఇంకోటి అనురాధ టీచర్ గారు క్లాస్కి వచ్చిందంటే మొట్టమొదటిగా ఏం చెప్పారంటే స్టూడెంట్స్ డిసిప్లైన్. ఫస్ట్ మాట ఇది ఒకటి. మీకు గుర్తుకుందో లేదో, నాకైతే గుర్తుకుంది. మీకు కూడా గుర్తుకుందా ఫ్రెండ్స్? ప్రభుదాస్ గురించి చెప్పాలంటే మేడం గారు నాకు కాల్ చేసినప్పుడు నేను ప్రభుదాస్ కోసమైనా వస్తాను అని చెప్పింది. ఇంకా నేను టీచర్ ఫీల్డ్లో ఉన్నా. 2013లో నాకు 12 years మిస్ అయింది 0.1లో. అయినా నేనేం బాధపడలేను. అది మిస్ అయినందుకు నాకు దేవుడు చక్కటి అవకాశం. 13లో ఆగస్టులో జాయిన్ అయినాను. సిఆర్టీ హెచ్జిటి పోస్టు, రెసిడెన్షియల్ స్కూల్ టీచింగ్ ఫీల్డ్లో ఉండడం ప్లస్ పాయింట్. ప్లస్ నేను నల్గొండలో సెటిల్ అవ్వడం వల్ల నా గురువు గారు అందరూ కూడా టచ్లో ఉన్నారు. మన గురువు అందరూ కూడా ఓకేనా. అసలు వీళ్ళందరూ కూడా టచ్లో ఉండడానికి నేను అనుకుంటా నల్గొండలో సెటిల్ అవ్వడం
అండ్ నాకు టీచర్ జాబ్ రావడం కూడా నా యొక్క అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే టీచర్ ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా టీచర్ జాబ్ అంటే చిన్న క్లాస్ నుంచి ప్రైమరీ క్లాస్ నుంచి మా బాబాయ్ గారు మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు పిలిచేటప్పుడు ఏమనేది పంతులమ్మ అనేది, పంతులమ్మని పిలవడం నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో నేను డిగ్రీ మ్యారేజ్ అయినాక చదువుకున్న ఫ్రెండ్స్, ఇంటర్లో మ్యారేజ్ అయింది 2007లో. మ్యారేజ్ అయినాకనే డిగ్రీ మొత్తం హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఫ్రెండ్స్ ఏమన్నా మీకు టైం వేస్ట్ కొంచెం ఒక 2 నిమిషాలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఏమైందంటే 20 సంవత్సరాల స్టేట్ మెంబర్స్ చాలా ఉన్నాయి. సో ఒక 10-15 డేస్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే గురువులకి అమ్మాయిలకి కోఆర్డినేట్ చేసిన చాలా వరకు మన ఫ్రెండ్ పద్మ గారు అండ్ నేను ఇంకా ఒక 2 ఫోన్కు ఎప్పుడు రెస్ట్ లేదు. ఒక 15 డేస్ నుంచి నేను మన గురువులకి చెప్పిన వాళ్ళకి కూడా మళ్ళొకసారి చెప్పడం కోసం నేను చాలా వరకు కాల్ చేశాను. ఆ గురువులు కూడా రావడం మన యొక్క అదృష్టము. చాలా థ్యాంక్స్ సార్ మీరందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కువ టైం తీసుకుంటాను, మీరేం బాధపడకండి. సరే ఓకే, ఇంతతో నా చిన్న ఉపన్యాసం. ఫ్రెండ్స్, సమయం మనది కాదు కానీ సందర్భం మనది, సమయం మనది కాదు. ప్లీజ్. అయితే నా పేరు వచ్చేసి కృష్ణ కొండూరు బి సెక్షన్ పాప బాబు. నేను చేసే ప్రొఫెషనల్ తిన్నంత భోజనం సార్. నేను చేసే ప్రొఫెషనల్ వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్. ఓకే సార్, ఇక సరే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి అంతరం అయిపోయినాక నేను మాట్లాడతా. రంజిత్ కుమార్ నా పేరు, మరుగుడం మండలం రాజపేట తండా. మా వైఫ్ పేరు సంతోష్ లక్ష్మి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నాది. 2 పిల్లలు, బాబు పాప. బాబు పేరు శ్లోక్, పాప. నాకు సార్ చెప్పిన ఒక విషయం గుర్తు ఏమంటే, మా ఫాదర్ నన్ను గర్భంగా పెంచింది సార్. మీకు తెలుసు యాక్చువల్గా. నువ్వు అంటే మా నాన్నకి చెప్తా అనేటువంటి. సో అట్లా తండ్రి చాటు కొడుకుంటే నేను బీటెక్ వరకు నార్మల్గానే ఉంది. సో మా నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటి నుంచి స్ట్రగుల్స్ అంటే ఏంటంటే నాకు తెలిసింది యాక్చువల్. దానికి తోడు మా వైఫ్ నా లైఫ్లో రావడం వల్ల నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నాకు బాధ్యత అంటే ఏదో తెలిసింది. బీటెక్ వరకు జులావి డిటర్మిన్. తర్వాత అర్థమైంది మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నాను సార్ నేను. యాక్చువల్ జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ వర్క్ ఒకటి, టఫ్ వర్క్స్ 2. ఇంకోటి ఇండస్ట్రీస్. ఈ 2 వర్క్స్ చేస్తూ ఇప్పటికైతే సక్సెస్ అయినా సార్. అది మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ. నా పేరు శ్రావణ్ కుమార్, మాది సరంపేట తండ. నాకు 3 పిల్లలు, 2 పాప 1 బాబు. నేను వచ్చేసి ఒక నీల్ కమల్ లిమిటెడ్ అనే కంపెనీలో యాజ్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఎంటైర్ తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ని. ఓకే. అండ్ నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, గురగూడలో. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. రమా సుధాకర్, మాది గోదావరి. మాటలు వస్తుంది, అసలు భయమవుతుంది. అందరూ గుర్తుపట్టాలంటే అమ్మాయిలన్నీ ఏ సెక్షన్ కాబట్టి గుర్తుపట్టలేదు. నేను బి సెక్షన్. కానీ ఏ సెక్షన్ దగ్గర పోవాలంటే పీటీ సార్ విజిల్ కొడతాడు, 7 విజిల్ కొడతాడు. నాకు అందరూ ఇంతమంది అమ్మాయిలు ఉంటే గుర్తుపట్టలేకపోతున్నాము. అది రాముల సార్ దయ వల్ల. నాకు 2 బాబులు, పెద్దోడు వర్షిత్, చిన్నోడు హర్షిత్. 10 years పెద్ద బాబు, చిన్న బాబు 7 years. నేను ఫైనాన్స్ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, ఇంకా చికెన్ గిట్లా చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రమావత్ నర్సింగ్, నా సరంపేట తండ. సో నేను లాస్ట్ ఒక 8 years వరకు కంపెనీలో జాబ్ చేశాను. సో 8 years వరకు కంపెనీలో జాబ్ చేశాను. జాబ్ చేయడం వల్ల కంపెనీ క్లోజ్ అయిపోయింది. కంపెనీ లాస్ అవడం వల్ల క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు స్వతహాగా బిజినెస్ చేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్ సార్, అంటే జ్యోతి. 2 పిల్లలు, నాకు 1 పాప 1 బాబు. బాబు వచ్చి 7th స్టాండర్డ్ సార్, పాప వచ్చి 2nd స్టాండర్డ్. నేను డిఎన్ఏలో ఉంటాను సార్. మా పిల్లలు బాత్రూమ్ కింద చదువుతుంది సార్. ఈవెంట్స్ చేస్తాను సార్, ఈవెంట్స్. సో ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, సో డైరీ ప్రొడక్ట్స్ షాప్ పెట్టుకుంటాను. డైరీ ప్రొడక్ట్స్ సప్లై చేస్తాను ఓన్లీ ఫర్ ఈవెంట్. సో డైలీ పాలు ఇస్తున్నాను సార్, లోడ్ లేదు.
ముందుగా వేదికను అలంకరించినటువంటి నాకు విద్య నేర్పినటువంటి మా గురువారి గారికి, అదేవిధంగా నా తోటి స్నేహితురాలకు అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన హృదయపూర్వక శుభాకాంక్షలు. 20 సంవత్సరాల తర్వాత మనం అందరం ఇంతమందికి గ్యాదర్ అయినా ఉంటే ఇది చిన్న విషయం కాదు. మీరు ఇంత సైలెంట్గా ఉంటే ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు అని నేను అనుకుంటున్నా. ఇది ఏదో చిన్నపాటి పార్టీలాగా భోజనాలకు వచ్చి వెయిట్ చేసినట్టు ఉంది. కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి. అయితే నేను మన యొక్క జిల్లా పరిషత్ మరిగూడ పాఠశాలలోకి 9th క్లాస్లో రావడం. నా పేరు మాతంగి ప్రవీణ్ కుమార్. మొదటగా 8వ తరగతి మన ఊరుగా ఉన్నటువంటి పిఎంఆర్ స్కూల్లో 8th క్లాస్ అక్కడే చదివాను. కానీ బోర్డ్ ఎగ్జామ్ మాత్రం మన జెడ్పీహెచ్ హై స్కూల్లో రాశాను. సో ఆ విధంగా 8th, 9th, 10th మన జెడ్పీహెచ్ మరిగూడ స్కూల్లో చదివాం. అయితే మాకు ముఖ్యంగా గురువులతోటి ఎంత అవినాభావ సంబంధం, ఎంత వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ఎంత ఎక్కువగా ఉందంటే అది చిన్నప్పటి నుంచి నాకు ముఖ్యంగా నా ప్రాథమిక పాఠశాలలో మా సొంత గ్రామం కులబాక్షపల్లిలో నాకు మొట్టమొదటి విద్యా కొడుకు నేర్పింది మా కృష్ణ సారు. నాకు మా ఊర్లోనే సార్ నాకు మా ఊర్లోనే నా ప్రైమరీ స్కూల్లో 1st, 2nd క్లాస్లో సార్ నాకు గురువుగా ఉన్నారు. తర్వాత నేను అక్కడి నుంచి స్కూల్ రావడం, సార్ జాబ్ ట్రాన్స్ఫర్ కావడంతో మళ్ళీ 9th క్లాస్లో నాకు ఉపయోగించడానికి సార్ వచ్చారు. ఆ తరగతిలో మాకు ముఖ్యంగా విజయమోహన్ రావు సారు, ప్రవీణ్ సారు, కృష్ణ సారు, జగత్ రెడ్డి సారు, అందరాల మేడం, వీళ్ళందరితో నాకు ఎఫెక్షన్ అనేది చాలా గట్టిగా బాండింగ్ ఏర్పడింది. సుబ్రహ్మణ్యం సార్ గురించి మామూలుగా అసలు ఆ బాండింగ్ అనేది చాలా మధురాతి మధురంగా తెలుగులో ఎంత తీయగా ఉంటుందో అంత తీయనైన బంధనం సుబ్రహ్మణ్యం సార్ గురించి మనకు ఏర్పడింది. అయితే నేను చిన్న ఒక మధుర స్మృతులు చెప్పాలనుకుంటున్నాను. మొదటగా తెలుగు సార్ ప్రారంభిస్తా. తెలుగు సారు అంటే మనకు తెలుగు మన మాతృభాష కావడం వల్ల దాని మీద మనకు అందరికీ కొంచెం చిన్న చూపు ఉంది. అయితే తెలుగు గ్రామర్ అనేది అందరికీ మనకు తెలుగు లాంగ్వేజ్ మనకు కావడం వల్ల ఆ సబ్జెక్ట్ మనకు వచ్చు అనుకోని దానిపైన తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ సార్ చెప్పినటువంటి వ్యాకరణం ఏదైతే ఉందో ఆ వ్యాకరణం నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ విధంగా సారు మనకు ఆ గ్రామర్ అనేది అంత విప్లవకరంగా చెప్పి సార్ చెప్పినటువంటి నోట్స్ నా దగ్గర ఇప్పటికీ తెలుగు గ్రామర్ బుక్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. అయితే అందులో సార్ చెప్పినటువంటి సందులు, సమాసాలు, అలంకారాలు, నాకు అలంకారాలు అయితే అలంకారాలు 2 రకాలు ఉంటాయి, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అదే మీ క్లాస్ ఏం చెప్తలేను, జస్ట్ అందులో చిన్న కీగా చెప్తాను. అయితే ఆ శబ్దాలంకారాలు, అర్థాలు అందులో ఒకటి ఒకనొక అంత్యానుప్రాస అలంకారం ఉంటుంది. సార్ ఒక ఉదాహరణ చెప్పిన అది ఇప్పటికీ నాకు ఇంకా గుర్తుంది. అంత్యానుప్రాస అలంకారం అంటే ఆ ప్రాస అనేది ఆ యొక్క పదం యొక్క చివరలో ప్రాస ఉంటుంది. మన బడి అక్షరాల గుడి సరస్వతీదేవి ఒడి మనకు నేర్పిస్తుంది మంచి నడవడి. ఏమైనా బోర్డుందా ఫ్రెండ్స్? దయచేసి భరించండి, తప్పదు. ఆ విధంగా సార్ చెప్పినటువంటి ఆ యొక్క ఉదాహరణలు అనేవి నా మైండ్లో ఇప్పటికీ అలాగే ఉండిపోయినాయి. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఓ శ్లేషాలంకారం ఉంటుంది. ఒక పండితుడు ట్రైన్లో పోతుంది కదా, మనకున్న గేట్ దగ్గర ఉన్నటువంటి కుంకుడు చెట్టు కింద కూర్చోబెట్టి మరి చెప్పింది సార్ ఇది. ఆ ట్రైన్లో పండితులందరూ వెళ్తున్నారు. పండితులు వెళ్తుంటే ఒక పండితుడు ఇంకొక పండితుని చమత్కారకంగా ఆ తలకు కట్టుకునే రుమాల ఉంటుంది కదా, ఆ రుమాలను చూసి మీరు అనే విధంగా వ్యంగ్యంగా అతను అది క్రికెట్ కప్పుకొచ్చుకొచ్చినాం. తర్వాత అదేవిధంగా చాలా మంది చెప్పుకున్నది, కానీ ఒక ఇంతతో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా లేడీస్లో మీట్ చేసినటువంటి సంజయ్ గారికి, అదేవిధంగా కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చిన్న సమయం ముగిస్తున్నాను అనుకుంటాను. నేను 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ కావడం జరిగింది. 2016లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాను, కానీ 1:2లో ఇంటర్వ్యూ లిస్ట్లో లేదు. నా లైఫ్లో అత్యంత నేను ఎక్కువ బాధపడిందంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడం. ఇక్కడ మనకు రాసిపెట్టి అంటాం కదా, రాసిపెట్టి రాలేదు, కానీ ప్రయత్నం. అదేవిధంగా మొన్న గత సంవత్సరంలో జరిగినటువంటి 7 మార్కులతో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా మిస్ అయిపోయింది. డ్యూటీ చేసుకుంటూ ఏదో నాకు దొరికిన టైంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇంకా నా PhD మధ్యలో కొన్ని ఏమంటాం
అనివార్య కారణాల వల్ల పిహెచ్డి మధ్యలోనే పనిచేయడం జరిగింది. నేను మాస్టర్స్ ఫార్మసీ కంప్లీట్ చేశాను, ఇంకా సోషియాలజీలో పీజీ కంప్లీట్ చేశాను. ఆ విధంగా నాకు మన గురువులు నేర్పినటువంటి విద్య అనేది దాన్ని ఎక్కడికి పోలేదు. నెల్సన్ మండేలా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్య అనేది ఒకటే సమాజం. మంచిది కూడా గురువులందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి అన్నకుమార్ ప్లస్ జ్యోతి అని అంటున్నారు. మా సార్ పేరు వచ్చేసి శివప్రసాద్. మా పాప సెకండ్ ఇయర్ చేస్తున్నది. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. నేను వచ్చేసి రిజిస్టర్డ్ రంగంలో బాగానే ఉన్నాను. స్థిరపడ్డాను. మా సార్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయ్. కృతజ్ఞతలు. నాకు మాటలు రాదు, డైరెక్ట్ అయితే మాట్లాడాలి. నా పేరు శ్రీశైలం, కొండూరు. నేను చేసేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్. నేను మరణం సెక్షన్లో నేను చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. మా వైఫ్ హౌస్ వైఫ్. మనస్ఫూర్తిగా చేసినందుకు పాల్గొన్నారు. ఓకే, నా పేరు భార్య రాజు. మా భార్య ఒక కుమారుడు. నేను 2016లో గ్రూప్స్లో ప్రయత్నంలో అతి దగ్గరలో తెలుగులో వచ్చి జాబ్ కోల్పోయడం జరిగింది. నేను నెక్స్ట్ ప్రయత్నంలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రస్తుతం అయితే ఆర్డర్ షాప్ నడుపుతున్నాను. మన నెక్స్ట్ తరానికి మనం ఏం అందించలేకపోతున్నాం. ఎంత సంపద అది అందించిన వాళ్ళు కాదు. నా పేరు క్యార యాదగిరి, మరి కూడా నాకు 3 బాబులు. నేను ప్రస్తుతం నా వర్క్ చేసేసి వ్యవసాయం చేస్తున్నాను. ఇంత ముందుకు కంప్యూటర్ వర్క్ చేశాను సార్. నేను ఇప్పుడు వ్యవసాయ జీవితం చాలా బాగుంది. మా ఫాదర్ వాళ్ళు కూడా వ్యవసాయం చేశారు. నేనైతే వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ వ్యవసాయం చేయడానికి విజయమోహన్ సార్ ఆదర్శం. వ్యవసాయం మీద క్లియర్గా చెప్పారు. ఓకే సార్. గురువులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నా పేరు పగడాల హరీష్. నేను చేసేది PSSPDCలో వర్కర్గా చేస్తున్నాను. ఇప్పుడైతే నాకు 3 బాబులు సార్. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. పక్కన ఈ 14 సంవత్సరాలు మరుగుడ మండలంలో చేశారు. ఇప్పుడు నాంపల్లి మండలంలో చేస్తున్నారు సార్. టీవీ గౌరవలో సబ్స్టేషన్ చేస్తారు సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. పిటి రావు సార్తో చాలా దగ్గర సంబంధం ఉంది. సార్ నాకు ఎక్కువ స్టడీ కంటే స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టం. సార్ నన్ను ఖో, కబడ్డీ, త్రోబాల్, బ్యాడ్మింటన్ అన్నిట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంకా ఆడించి నేషనల్కి ఒకే ఒక్క 1000 రూపాయలతో నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. మా సార్ నా కోసం అంత కష్టపడి అక్కడ దాకా డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా తోలితే మా సార్ అంటే రాము సార్ కాకుండా వేరే పీటీ సార్ అక్కడ ఇవ్వడం వల్ల, వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవ్వడం వల్ల నా జీవితాన్ని స్పోర్ట్స్ మ్యాన్గా కాకుండా చేసిన వ్యక్తి ఒక పీటీ సార్. అంటే మన పీటీ సార్ కాదు సార్. సార్ అన్న అక్కడ రాజనిస్తే అక్కడ వేసిన పీటీ సార్. కానీ నాకు కావాల్సింది నేను స్పోర్ట్స్ మ్యాన్ సార్. ఏదో నా అదృష్టం కొద్దీ ఏదో జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటాను సార్. అది రాహుల్ సార్ ప్రత్యేక కృతజ్ఞతలు. నేను మాత్రం స్పోర్ట్స్లో ఎక్కడికో వెళ్దాం అనుకున్నాను, కాకపోతే నా టైం కాలేదు. నా కొడుకులు మాత్రం ఎవరినో ఒకరిని కంపల్సరీ దాంట్లో మాత్రం పంపిస్తాను సార్. అది ఏ స్పోర్ట్స్ అని కాదు, ఆ అబ్బాయికి ఏ ఆట వస్తే ఆ ఆటలో మాత్రం కంపల్సరీ పంపిస్తాను. సార్ గవర్నమెంట్ ఆఫీసర్. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. యాదగిరిరావు సార్ ఫస్ట్ నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి నాకు నుంచే తెలుసు. సార్ ఒకసారి రాసినప్పుడు అది మన పోయింది కదా, మళ్ళీ ఇప్పుడు అదే ప్రిపేర్ అవుతుంది.
గట్టి మాట్లాడే. స్టేజ్ పైన ఉన్న గురువులందరికీ నమస్కారం. నా పేరు పద్మ. మా అక్కడి పేరు సైతులు. తను స్నేహ చికెన్ మార్కెటింగ్ దాంట్లో వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అయిపోయింది సెకండ్ ఇయర్ ఇప్పుడు. చిన్న బాబు వచ్చేసి 9th క్లాసు. నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ సెలూన్ కూడా రన్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ నాదైతే ఇక్కడి వరకు నడుస్తుంది. ఇది నా ఇంట్రడక్షన్ అంతే. తర్వాత మనం కలుస్తున్నాం కాబట్టి చిన్న భయం అనేది ఉంటుంది. దాన్ని ఎప్పుడు అంటే మనం ఇంకా బయట గేట్ దగ్గర వదిలేసి రావాలి. నాకు తెలిసిందైతే ఇది ఒకటి, ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నేను చిన్న ఒకటే నిమిషంలో పూర్తి చేస్తాను. పేరెంట్స్ అంటే మన తప్పుల్ని కానివ్వండి ఒప్పుల్ని కానీ పేరెంట్సే భరిస్తారు. అలాంటిది వాళ్ళ తర్వాత ఎవరైనా భరించి మన మనసు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గురువులు మాత్రమే. అలాంటి గురువుల ముందు మనం మాట్లాడడానికి అస్సలు భయపడకండి. ఒక 1 minute మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి, అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఏల హరీష్, మాది పద్మశాలి కాలనీ. నేను 8th క్లాస్ వరకు పిఎంఆర్ స్కూల్ చదివినాను. 9th 10th హై స్కూల్. ప్రజెంట్ నేను మిషన్ వైద్య డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్. మా ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ 2013 ఆగస్ట్. కంపాసిటీ గ్రౌండ్స్ 2015 ఆగస్ట్లో నాకు జాబ్ వచ్చింది యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్. తర్వాత డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ప్రమోషన్ మీద సీనియర్ అసిస్టెంట్, ప్రజెంట్ సూపరింటెండెంట్. ప్రస్తుతానికి నేను వచ్చేసి బిఎన్ఐడి హైదరాబాద్లో ఉంటున్నాను. ఐఎమ్ మ్యారీడ్, నాకు బాబు. థ్యాంక్ యూ. ఏ సెక్షన్ అప్పట్లో ప్రవీణ్ సార్ చెప్పేది, మీరు దేనికి పనికి రాకపోతే ఓటర్లకు పనికి వస్తారా కుప్పలు. అప్పట్లో సార్ చేసే అదే గుర్తొస్తుంది నాకు. అంటే నేను చేసే ఫీల్డ్ అనేది నాది హోటల్ ఫీల్డ్. నా బిజినెస్ సక్సెస్గా ఉంది. నాకు ఒక మ్యారేజ్ అయింది, 2 బాబులు. నా బిజినెస్ ఇబ్బంది లేకుండా ఓన్ బిజినెస్. నాకు ఇంకా 2 ముగ్గురు వర్క్ చేస్తారు. నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది నా జాబ్. ఎందుకంటే నేను ఒక ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అన్నట్టు. సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర అంటే టిఫిన్ సెంటర్ ఓన్లీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాచకొండ రవీందర్, నేను మరిగూడెం. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. లాస్ట్ వర్క్ నా కంపెనీ టీసీఎస్లో వర్క్ చేశాను. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఐఎమ్ మ్యారీడ్, నాకు ఒక పాప బాబు. ఈరోజు మా పాప బర్త్డే, కొంచెం మిస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మా వైఫ్ వచ్చేసి మమత, 2 బాబులు నాకు. నేను రియల్ ప్లస్ అగ్రికల్చర్ కోల్ బిజినెస్ 3 ఉన్నాయి. ఉంటున్నాను. నేను వచ్చేసి ఎంబీఏ చేశాను ఇక్కడ. హలో ఫ్రెండ్, నా పేరు గణేష్, మాది మరిగూడెం. ఎంబీఏ కంప్లీట్ చేశాను. నేను ప్రజెంట్ టెలికాంలో జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్, నాకు ఒక బాబు. గురువులకి నమస్కారములు. నా పేరు రమా ప్రదీప్. నేను ఈనాడు గ్రూప్లో వర్క్ చేస్తున్నాను మేనేజర్గా. తెలంగాణ మొత్తం చూస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి పవిత్ర, ఒక పాప ఒక బాబు. నేను తెలంగాణ బ్యాంకులో జాబ్ చేస్తున్నాను. సిస్టమ్ ఆగేది. ఒక చిన్న జోక్ చేద్దాం అనుకున్నాను. అభిమోహన్ సార్ చెప్పింది. చిన్నప్పుడు సార్ చెప్పేది, మా తల్లి మీ తల్లి ఎందుకంటే విషయం మాట్లాడారు చాలామంది. అయితే మీ బాబు ఏం చేస్తాడు అంటే మా కొడుకు చాలా మందికి కడుపుతాడు, చాలా మంది కడుపుతాడు అని చెప్పారు. అదే తను చేసి జాబ్ ఏంటి అంటే టోటల్ జాబ్ చేసేది. ఆ జాబ్ వల్ల అందరికీ తెలుసు బ్యాచ్లా పెళ్లి కాని వాళ్ళు ఇంకా నలుగురు పెళ్లి పడదు. ఇక్కడ రేణుకర్ జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనానికి పిలువగానే వచ్చేసిన మన గురువు గారికి ముఖ్యంగా పాదాభివందనాలు తెలుపుతూ నా తోటి మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు విద్యాబుద్ధులను ఎంత చక్కగా నేర్పుతుందో మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఏ స్థాయిలో ఉన్నా కానీ గురువు గారికి తల్లిదండ్రులకు మాత్రమే ఫస్ట్ నమస్కారాలు తెలియజేసుకోవాలి. మనం నాకు వచ్చేసి 2016లో మ్యారేజ్ అయింది. బీఎస్సీ సైబరాబాద్లో కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని రాజకీయాలు మళ్ళీ స్టడీ కొంచెం దూరం చేసుకున్నాం అనుకొని. రాజకీయాలు రియల్ ఎస్టేట్ చేయడం
ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. సోమవారం హోటల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉన్నా. ఇద్దరు బాబులు నాకు మళ్ళీ ప్రసంగిద్దామని కోరుకుంటూ జంగయ్య మా హస్బెండ్ పేరు. నాకు ఇద్దరు బాబులు ఒక పాప. హర్షిత, అరవింద్, సాత్విక్. కృష్ణ, శ్రీకాంత్ బాబు, నేను అబ్బాయి. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులే. పెద్ద అబ్బాయి 10th, చిన్న అబ్బాయి 9th. నా పేరు ధర్మల పుష్పలత. మేము హనుమాన్ ఉంటాం. మా సార్ పేరు కోటయ్య. మాకు ఇద్దరు పాపలు. మేము ప్రజెంట్ నాలుగు షాపింగ్ మాల్లో వర్క్ చేస్తున్నాము. నా పేరు సుబ్బారాజీ. మా హస్బెండ్ పేరు నాకు ఇద్దరు పాప, బాబు. పాప పేరు రంజలి, బాబు పేరు శివరామయ్య వరప్రసాద్. నేను ఒక చిన్న షాప్ గ్లాస్లో ఉంది తాగని చెప్పి మా హస్బెండ్ నా పేరు చిల్లేరు లాలి. హౌస్ వైఫ్. మా హస్బెండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. నాకు ఒక పాప 3rd క్లాస్, సిరి ఆరాధన. నా పేరు శ్వేత. మా హస్బెండ్ పేరు రామకృష్ణారెడ్డి. మాది కాలికాయ స్టేట్ టైమ్ సర్వీస్. నేను హౌస్ వైఫ్. హలో, కొంచెం మాట్లాడకండి ప్లీజ్, మాట్లాడద్దు. టైలరింగ్ చేస్తాను. నేను పుట్టిమిషన్ చేస్తాను. మాది కిరాణా షాప్. మా ఆయన పేరు కుమార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. నిహారిక, నిఖిత, చింటూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ విచేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి నమస్కారాలు. నా పేరు లవేణి జ్యోతి. నాకు ముగ్గురు, ఒక పాప, ఇద్దరు అబ్బాయిలు. మా సార్ గణేష్ ట్రాన్స్ఫర్ చేశారు. నేను మరిగూడ మండలంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ కరెస్పాండెంట్గా చేస్తున్నాను. నేను ఆ జాబ్ చేసినందుకు చాలా సంతోషపడతాను. ఎందుకంటే నేను చదువుకున్న మండలంలో నాకు ఆ పాయింట్ రావడం చాలా సంతోషం. మా ఆయన పేరు జగ్గయ్య. 7th ఆపాడుతున్నా. మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు బాబులు. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు టీచర్స్ రాకపోతే ఎలా అల్లరి చేస్తామో, టీచర్స్ వేదిక మీద ఉన్నాము, మనం పక్కన ఉన్నాము, అలానే అల్లరి చేస్తున్నాము. నా పేరు పగిల్ అనిత, రామడిపల్లి. ఈ యొక్క విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పరిచిన సందేహానికి కృష్ణన్న గారికి ధన్యవాదాలు. మా టీచర్స్తో కలుసుకోవాలని ఎంతగానో ఆవేదన. తర్వాత మళ్ళీ ఒక పాప, ఒక బాబు. ఇప్పుడు 5 years రన్నింగ్ అవుతుంది. మా టీచర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి ఇలా కలుసుకున్నానంటే చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఆకలి సమయం అన్నం. నా పేరు మా హస్బెండ్ పేరు పాండు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మేము వ్యవసాయం చేస్తాము. వాళ్ళందరం పేరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిఖిత, అరవింద్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమాదేవి. మా హస్బెండ్ పేరు విజయ్ కుమార్. మా ఇద్దరు పిల్లలు అభిషేక్ కుమార్, అంకిత్ కుమార్. మేము ఉండే సిటీలో మా ఆయన బిజినెస్ ఎలక్ట్రికల్ షాప్. నేను మాల్లో ఉంటాను. మా హస్బెండ్ ఆరోగ్య డాక్టర్. నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పాప, బాబు. గురువులందరికీ నమస్కారం. నా పేరు ఎడికుడ సరోజ. మాది అంగడిపేట. నాకు మా సారు బార్బర్ షాప్ చేస్తాను. నేను ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తాను. ఇద్దరు బాబులు, ఒక పాప. ఉన్నారు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు శబానా. మరిగూడమే. నేను హౌస్ వైఫ్ని. మా సార్ కొరియర్లో సూపర్వైజర్గా చేస్తాను. మేము ఈ గ్రూప్ చేయాలని మేము పద్మ మాకు ఈ గ్రూప్ కూడా 5 years అవుతుంది. మా ఫ్రెండ్స్ గ్రూప్ గ్యాదర్ చేసి మేము 5 years నుంచి టచ్లో ఉన్నాం.
ఇలా పెట్టుకోవాలని 1 month నుంచి మేము అందరు కాంటాక్ట్లో ఉంటున్నాం. మెయిన్ రీజన్ పద్మా నేను పీటీ సార్ గురించి సరిగా అనేవాళ్ళు. మళ్ళీ ప్రవీణ్ సార్ ఏమో ఏ సెక్షన్కి బి సెక్షన్ కలిపి పేపర్స్ ఇవ్వడం, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వాళ్ళ ముందర అలా ఎప్పుడు కూడా ఈసారి ఇలా చేస్తారు అని ఫీల్ అయ్యేవాళ్ళం చాలా వరకు. నేను హౌస్ వైఫ్, 2 బాబులు ఉన్నారు. 10th చదువుతున్నాడు ఫస్ట్ పెద్ద బాబు, చిన్న బాబు 8th క్లాస్ ఎల్బీ నగర్లో ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు విజయ, నాకు పాప ఒక బాబు. MA డిగ్రీ కంప్లీటెడ్. మా వైఫ్ వర్షిత, హౌస్ వైఫ్. నేను స్వప్న హెల్త్ కేర్ బేగంపేటలో ఇన్సూరెన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సమయానికి వచ్చేసిన వేదిక ఆశీర్వదించిన మన గురువు గారు అందరికీ కూడా పాదాలు వందనాలు. మనము లాస్ట్ 20 years నుంచి వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యి ఇప్పటి వరకు మనం సరిగా కలుసుకోలేదు. ఒకరితో లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే మన టచ్లో ఉన్నాము. ఈరోజు మన ఫ్రెండ్స్ ఎస్పెషల్గా మన బాయ్స్ అందరూ కూడా ఎక్కడ కూడా కమ్యూనికేట్ అవుతున్నాం, ఎస్పెషల్లీ. సో అందువల్ల మనం డీసెషన్ కావడం మన దృష్టం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే అదృష్టం కాదు, మనం లేడీస్తో మాట్లాడడానికి ఇప్పటికీ నాకు భయం అవుతుంది. ఇప్పటికి సార్ రియల్లీ ఇప్పుడున్నటువంటి ఈ సెక్షన్ ప్రజెంట్ అయితే మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాము. MRC చింతపల్లి MIS కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఏ క్లాస్లో చూసినా కూడా మ్యాక్సిమం 70, బట్ వీఆర్ డబుల్ టు దట్ డిజిట్స్. దాదాపు 140 ప్లస్ 149, 150 కూడా మనకు చదువుతుంది. కాబట్టి మనం 2 సెక్షన్స్. కానీ మాకు కొంతమందిని గర్ల్స్ కూడా బి సెక్షన్ వేస్తాం. ఈ యొక్క ప్రాబ్లం అనేది ఓవర్కమ్ లేదు. వస్తాను అప్పుడు అనుకున్నాము, అప్పట్లోనే మనకు బ్యాలెన్స్ అలవాటు చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మన కృష్ణ సార్ మనకు 9th క్లాస్లో బ్యాలెన్స్ చెప్పి చాలా బాగా చెప్తుండే. ఎస్పెషల్లీ మనం మేజర్గా మాట్లాడుకున్న విషయం ఏంటంటే రాము సార్ ఏంటంటే మనది లింగోటము, అప్పుడప్పుడు లేట్గా వస్తుంది. పనిష్మెంట్ కూడా మనకు తెలిసినట్టు గుంజులు తీయడము, మినిమం 50 సార్. ఎస్పెషల్లీ ఇప్పుడైతే వాస్తవికంగా ఒక స్కూల్లో ఎవరైనా పనిష్మెంట్ చేస్తారంటే అది తప్పకుండా పీడీ సార్ ఉండాలి. వచ్చిన తర్వాత ఫుల్ రైట్స్ పీడీ సార్ ఉండాలి. అప్పట్లో ఉండే, ఇప్పుడు చాలా తగ్గిలేదు సార్ వాస్తవికంగా. ఓకే, ఎస్పెషల్గా ఒక విద్యార్థికి, నాట్ ఓన్లీ విద్యార్థి, ఎనీ పర్సన్ షుడ్ హ్యావ్ భయం అండ్ భక్తి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. రెండిట్లో ఏది లేకపోయినా కూడా అతను ఒక క్రూరంగా కూడా రెడీ అవుతాడు. మనకు భయాన్ని భక్తి నేర్పించిన సార్ ఎవరంటే మన పీడీ సార్ నుంచి ఒక విషయం చెప్పాలి. మనకు మసూరి సార్ దురదృష్ట సార్ ఇప్పుడు సార్ ఇక్కడ ఇవ్వడం చింతిస్తున్నాము. ఆ తర్వాత ఎస్పెషల్ 2 years ఐ థింక్ ట్రిగనామెట్రీ, ఇంకా సాంఖ్యాక శాస్త్రం ఉంటుంది, స్టాటిస్టిక్స్. 2 మాత్రం సార్ టీచ్ చేస్తాను, నాకు ఇప్పుడే గుర్తుంది సార్. మిగతా మొత్తం మన మధుగారు సార్ చెప్పాము. తర్వాత అందాలు మేడం మనకు ఎస్పెషల్ ఓన్లీ మ్యాథ్స్ మాత్రం చేసేవాళ్ళము. మేడం వచ్చిన తర్వాతనే ఒక ఫిజికల్ సైన్స్ సైడ్ కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత నాకు చిన్నప్పటి ఏంటంటే సోషల్ మీద చూసాను. ఇప్పటికైనా కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా కూడా ఈ హిస్టరీ, పాలిటిక్స్ మొత్తం కూడా ఎన్నిసార్లు 1 month గుర్తుండదు. బికాజ్ మనకు బిగినింగ్ నుంచి కొంచెము ఈ సోషల్ మీద మనం ఫోకస్ చేయలేదు. అది మన అటిట్యూడ్ ఏమో కానీ ప్రవీణ్ సార్ అప్పట్లో బాగా చెప్పేవాళ్ళు. అప్పుడు సార్ చెప్పినట్టు మనం ఏంటంటే ఇప్పుడు నాకు ఒకసారి 1 year అయినా గుర్తుండేది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉత్తరపేట సార్ గారికి, కృష్ణ సార్ గారికి, సోమపేట సార్ గారికి, రాహుల్ సార్ గారికి, విజయమోహన్ సార్ గారికి, జానకిరావు సార్ గారికి, ప్రవీణ్ సార్ గారికి, అనురాధ మేడం గారికి, నాతోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు. నేను MSc BD చేసిన సాలిబానా వేమల్లో. నా పేరు నీలశంకర్, విలేజ్ గొట్టిపల్లి. నేను MSc BD చేసిన సాలిబానా వేమల్లో పార్టీ సబ్జెక్టు 5 years చెప్పిన. మాకు అగ్రికల్చర్ ఉండడం వల్ల టీచింగ్ ఫీల్డ్ బాగా పెట్టి డైరీ అగ్రికల్చర్ చేస్తున్నాం. మా గురువులందరూ నేర్పిన విద్యా వినయం విజ్ఞానం వల్లనే ఎక్కడ పోయినా ఈనాటి పోటీ ప్రపంచాన్ని తట్టుకొని MSc చేసిన, BD చేసిన, డిగ్రీలో అయినా మరి కూడా వెంటనే TMRలో కూడా
మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలు అన్న పేరు కూడా ఉండే నేను చదువుకున్న రోజులలో మా గురువులందరూ ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు. వాళ్ళు నేర్పిన విద్య వల్లనే మాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే జీవితాన్ని ఇచ్చింది గురువులని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సివిల్ వర్క్ చేస్తున్నాను. రోడ్డు వర్క్ సప్లై వర్క్ ఓన్ బిజినెస్ ఉన్నది. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. థ్యాంక్ యూ. నేను ట్యాక్స్ లైన్ కాంట్రాక్ట్ చేస్తాను. కంప్లీట్ అందరికీ నమస్కారం. ఇక్కడ నెంబర్ ఇక్కడ మిషన్ ప్లస్ వ్యవసాయం ఉంది, ఫెలోషిప్ ఉంది. ఇంకా అయితే మీకు ఒక చిన్న జోక్ చెప్పాలనుకుంటుంది. क्या नहीं सुबह बोला थे दोनों में ఇష్టం ఉంటే లేకపోతే బయటికి వెళ్ళిపోండి. అలా ఇంకా తిరుపతిరావు సార్ ఉంది 6th బ్యాచ్ లెసన్ చెప్తాము. డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తున్నావు? ఉచ్చమల్ల సేవలు ఎంత నల్లకు వేసేయండి అట్లా ప్రూఫ్ పెట్టావా? సేవంటే సలహాలు కూడా నిలబెడుతుంది లెసన్ చెప్తుంటే అయ్యో ఆడిపోయి దీని నుంచి రోగం ఆడిపోయింది. అగో ఈయన గిన్నె చేస్తుండే చిప్పటి చేస్తుంటాడు. యాజీరావు సార్ మనిషికి ఒక ఇంకా బిజీ చేస్తాడు. విజయమ్మ సార్ సావధాన్ విశ్వం సావధాన్ విశ్వం సలాం మీ దగ్గర రాష్ట్ర సలాం పేరు చెప్పించేది. పీటీ సార్ లేనప్పుడు విజయమ్మ సార్ పేరు నువ్వు లే 3వ లైన్ నుంచి 4వ లైన్ వరకు చదువు చక్కనివాడు రాదా నీ ముఖంలోనే వేసావు కానీ నువ్వు లే 5 చదివాడు నీ ముఖంలోకి పడ్డవాడి నన్ను చూడు నా చక్కగా చూడగట్టిన కూడా. గురువులందరికీ నమస్కారం. నా పేరు పచ్చిపాల మల్లేష్. నాకు మ్యారేజ్ ఉంది, ఒక పాప. నేను లాడ్జిలో రిసెప్షనిస్ట్గా చేస్తున్నాను. నా వైఫ్ వచ్చేసి యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లపాంగి వెంకటేష్, మా రామరాడ్పల్లి విలేజ్. నేను క్యాబ్ డ్రైవర్గా చేస్తాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పాపలు, ఒక బాబు. రామపల్లి మా పేరు శేఖర్, ఒక పాప ఒక బాబు. ప్రభావం చేసింటారు. రాజు, నేను పక్క బిజినెస్ చేస్తా. నాకు ఒక పాప, మా పాప పేరు వంశిక, మా మిస్సెస్ పేరు. గురువులందరికీ నమస్కారము. మా బ్యాచ్ మొత్తానికి ధన్యవాదాలు అందరికీ. నా పేరు బేతా సోమనాథ్, రామరెడ్డిపల్లి. మా మేడం పేరు అనిత. మా మేడం బిజినెస్ టైలరింగ్. నా బిజినెస్ ఆల్ వెహికల్ సర్వీసింగ్ సెంటర్స్, ఎంజాల్, తొక్కి ఎంజాల్. నాది ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా బిజినెస్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రామరెడ్డిపల్లి, ప్లంబింగ్ కాంట్రాక్టర్ని. పాప ఒక బాబు వచ్చేసి డ్రైవింగ్ చేయాలి.
వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ 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 ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువై కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. గౌరవనీయులు జగన్రెడ్డి సార్ గారు, ముఖ్యమరెడ్డి సార్ గారు, మరియు కృష్ణయ్య సార్, సోమరంగం సార్, ఇంకా రామన్ సార్, యాదగిరిరావు సార్, విద్యార్థులు అంతా పెద్దవాళ్ళు అయిపోయారు మీరు. అయినా సరే మీ అందరికీ శుభాశిస్తులు. ఓకే, అంతా బాగా ఉన్నారు అని అనుకుంటున్నా. అయితే నాకు మరిగూడానికి చాలా అనుబంధం. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నేను ఇక్కడికి ఉద్యోగంలోకి రావడానికి, మరిగూడలో రావడానికి కారణం ముత్యారెడ్డి సార్. ముత్యారెడ్డి సార్ గారు నల్గొండ జిల్లా పరిషత్కి వచ్చారు. జిల్లా పరిషత్లో సార్ అంతకుముందు నేను ఎగ్జిట్ చేశాను. ఎగ్జిట్ చేసినప్పుడు జిల్లా పరిషత్లో అక్కడ పరిచయం ఉండే సార్. జిల్లా పరిషత్కి వచ్చారు, కౌన్సిలింగ్ అవుతుంది. సార్ మరిగూడ ఖాళీ ఉంది కదా సార్ అంటే, రా నేను ఉన్నాను, కాకపోతే సబ్జెక్టు టీచర్స్ లేక చాలా ఇబ్బంది ఉంది,
నువ్వు రావాలి అని అన్నాను. సార్ అదే దాంతో నేను మరి కూడా ఆప్షన్ తీసుకొని వచ్చాను. నేను వచ్చేటప్పటికి జనవరిలో 20కి జాయిన్ అయ్యాను. అంతకుముందు సోషల్ టీచర్ లేదు, బుక్ స్టార్ట్ కాలేదు. 2002 జనవరి. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మా నెక్స్ట్ అనురాధ మేడం, మల్లయ్య సార్ తోటి మాకు చాలా మధురం ఉంది. అసలు సార్ ఇక్కడ ఉంటే అక్కడ అలజడి ఉండేది. ఆయన నేను కొంచెం ఏదైనా కొంచెం మోటివేట్ చేసి ఇంకా అలజడి ఎక్కువ చేసేది, బాగా ఇది చేసేది. మల్లయ్య సార్ కనీసం ఆయన టిఫిన్ బాక్సులు కూడా రోజు తీసేది. ఆయన చెప్పులు తీసేది, బాక్సులు తీసేది, అన్నీ దాచిపెట్టేది. ఆయన ఏదన్నా పోయింది అంటే ఖచ్చితంగా నన్నే నువ్వే తీసినావు, ఎవరు తీసినా నా మీదే ఉండే. ఒకసారి తిరుపతికి నేను వెళ్తున్నాను. మల్లయ్య సార్కు హిందీ బుక్స్ మొత్తం చుట్టా చుట్టి పెట్టేది, ఇలా చుట్టా చుట్టుకొని తీసుకొచ్చేది ఆయన. అయితే ఆ పుస్తకాలలో అన్నీ అండర్లైన్ చేసి రాసి పెట్టుకునేది. నేను ఆ పుస్తకాలు తీసి దాచిపెట్టి కొత్త పుస్తకాలు ఆయన కబోర్డ్లో పెట్టి వెళ్ళిపోయాను. నేను వచ్చినాక వారం రోజుల దాకా పాఠం చెప్పాను. జగన్ సార్ దగ్గరికి పోయి నా పుస్తకాలు ఇస్తలేడని కంప్లైంట్ చేశాను. సార్ తోటి బాగా జాయిన్ ఉండేది. ఏ సెక్షన్, బి సెక్షన్. అయితే రాగానే బి సెక్షన్ బాగా ఇండిసిప్లైన్ ఉంటుందని నన్ను అల్లగేసి, ఇంకా నేను ఉన్నన్ని రోజులు బి సెక్షన్ క్లాస్ టీచర్. నా సర్వీస్లో 4 years క్లాస్ టీచర్ చేశాను. ఆ 4 years మీ స్కూల్లోనే, మరిగూడ స్కూల్లోనే బి సెక్షన్కే క్లాస్ టీచర్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంస్కరణ కార్యక్రమం ఉంటే మళ్ళీ నేనే పోవాలి. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ 10th క్లాస్ మాత్రమే ఇచ్చారు నాకు. 10th బోత్ ఇంగ్లీష్ అండ్ బోత్ సోషల్ 2 సెక్షన్లకు. మీ బ్యాచ్కి వచ్చేసరికి ఇంగ్లీష్ టీచర్స్, ఫిజిక్స్ టీచర్స్ వచ్చేసారు. బాగా అసలు రావడం కానీ, అప్పుడు ప్రకృతితోటి కానీ మీతోటి ఈ ఏరియాలో చాలా అసలు ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినాక కూడా 5-6 years ఎవ్రీ సమ్మర్ 2-3 times వచ్చిపోయాను ఇక్కడికి. ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్, నేను 20 years బ్యాక్ చేసినటువంటి టీచర్స్ అందరితో కూడా ఈ రోజుకి నాకు మంచి రిలేషన్ ఉంది. తర్వాత నేను పోయినటువంటి స్కూళ్ళలో కూడా అలాంటి రిలేషన్ లేదు. ఇక్కడ పిల్లలు కూడా అదేవిధంగా ఆత్మీయంగా చాలా బాగుంటారు. ఇప్పుడు వేరే స్కూళ్ళలో పిల్లలు ఆఫీసర్ చూసిన ఎక్కడ నమస్కారం పెట్టొస్తుందని తప్పించుకోకపోతూనే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు నాకు ఒకరోజు నేను దేవరకొండలో ఎలక్షన్ డ్యూటీ చేసి వస్తున్నాను. బస్సులో కూర్చున్నాను, ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్ పోయి వస్తుంది. సంధ్యారాయణ ఒప్పించింది నాకు. నేను గుర్తుపడలే, ఆమె వచ్చింది. సార్ ఇట్లా నేను సో అండ్ సో అని చెప్పి పరిచయం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి రెగ్యులర్గా నాకు కలుస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. చాలామంది పిల్లలు అలా కలుస్తూ ఉంటారు, నాకు కలిసే ముందు మాట్లాడుతూ ఉంటారు. అది విషయాలు ఇక్కడ స్మరణ చేసుకునేది ఏంటంటే, మీ బ్యాచ్లో 10th B సెక్షన్ వర్త్య సతీష్ అని అబ్బాయి, వారు కొంచెం అగ్రెసివ్గా ఉండే టీచర్ చేశాను, క్లాస్ లీడర్ చేశాను. తర్వాత వినాయక నిమజ్జనంలో కొట్టుకొని చనిపోయాడు అబ్బాయి. దాదాపు ఒక 3-4 days నేను చాలా డిస్టర్బ్ అయినాను. స్కూల్కి రావాలంటే కూడా ఇబ్బంది పడ్డాను. విజయమోహన్ సారే నన్ను మళ్ళీ సపోర్ట్ చేసి తీసుకొని వచ్చాను. చాలా చాలా డిస్టర్బ్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ ఉండేటటువంటి చాలామంది పిల్లలు కానీ ఎవరైనా కానీ చాలా బాగుంది. నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళాక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 2 సార్లు జాబ్కి సెలెక్ట్ అయ్యి కూడా మళ్ళీ ఇదే టీచర్ ప్రొఫెషన్లో ఉంది. ఒకసారి పోయి సెక్రటరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా జాయిన్ అయినా 2000 జాయిన్ అయ్యి మళ్ళీ ఎందుకు వచ్చేసాను. ఇదే ప్రొఫెషన్ అంటుపెట్టుకొని ఉండడానికి ఇక్కడ స్కూల్ కండిషన్స్, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉంటాయని ఉన్నా. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు. ఇప్పుడు బాధపడుతున్నా, అనవసరంగా ఇక్కడ హెల్డ్ అయిపోయానేమో, ఆ జాబ్ పోయి ఉంటే బాగుండదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ ఎనీహౌ ఈ ప్రొఫెషన్ అయితే బాగానే బాగున్నది. మీతోటి స్టార్ట్ అయింది. మళ్ళీ నేను రిటైర్మెంట్ వరకు ఇక్కడికి వచ్చి ఇంకొక 12 years సర్వీస్ ఉంది నాకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి రిటైర్ అయితే బాగుంటుంది అనే ఆలోచన అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా చేస్తా. ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన అందరికీ, వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలామందిని గుర్తుపట్టగలిగాను నేను, కొద్దిమందిని తప్ప. చాలా అందరూ వచ్చారు, ఇంకా రావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 150 members అనుకుంటా మీ స్ట్రెంత్. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో ఎంత పనిష్మెంట్ ఇచ్చినా, ఎంత చేసినా కానీ కాంప్లికేషన్ లేకుండా ఉండేది. ఈరోజు ఎవరన్నా గట్టిగా మందలు ఇవ్వాలంటే కూడా భయం అవుతుంది స్కూల్లో. చాలా ఇబ్బంది. మీ అప్పుడు సార్లు సపోర్ట్ చేసేది, బాగా మ్యాన్ హ్యాండిల్ చేసేది, మీ అందరికి తెలుసు. కానీ ఏ రోజు కూడా కాంప్లికేషన్ ఫేస్ చేయలేదు. 4 years 5 years ఇక్కడ జాబ్ చేశాను, చాలా ఆనందంగా చేశాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సార్ కూడా చాలా ఇంకా రానటువంటి వాళ్ళు ఉన్నారు.
అందులో ఒకరిద్దరు మల్లయ్య సార్ పోయిన సంవత్సరమే చనిపోయాడు. మళ్ళీ తర్వాత చంద్రారెడ్డి సార్ కూడా 1 ఇయర్ అవుతుంది. కొంతమంది మిత్రులు మిస్ అయ్యారు, వాళ్ళు లేకపోవడం బాధ కలిగిస్తుంది. అయినా మీరందరూ పిలిచి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఫస్ట్ అంటే నాకు అప్పుడప్పుడు అంటే మేము మంచి విద్యనే చెప్పినా మీకు వినయాన్ని నేర్పించడం అని అనిపిస్తుంది. సో వెరీ థ్యాంక్ యూ. మళ్ళీ మీరు కలుస్తూ ఉండాలి. సరే మమ్మల్ని పిలవకుండా ఏం లేదు, మీరైతే కలవండి. ఇంకోటి మీకు 9th క్లాస్లో ఒక లెసన్ ఉంది, ఆఫ్టర్ 20 years. విజయమోహన్ సారు ఎప్పుడు చెబుతూ ఉండేది, ఆయన 9th క్లాస్ B సెక్షన్ క్లాస్ టీచర్. అంతా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవాలని చెప్తుంటారు. మరి అదే ఇన్స్పిరేషనో కానీ మళ్ళీ మీరైతే కలిసారు. నేను అదే ఇన్స్పిరేషన్ అనుకుంటా. కరెక్ట్గా 20 years కలిసారు కదా మీరు, అదే ఇన్స్పిరేషన్ అనుకుంటాను. ఓకే, మళ్ళీ కలవండి. ఇప్పటి నుంచి ఒక 4-5 years కలవండి, కలుస్తూ ఉండండి. మీలో అందరూ మంచి స్థానంలో ఉండాలని, బాగా ఉన్నారని అనుకుంటున్నా, ఇంకా బాగా ఎదగాలి, బాగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సందేశాన్ని మాకు ఇచ్చినందుకు ఇప్పుడు అనురాధ మేడం గారిని ప్రసంగం చేస్తున్నా మనం చేస్తున్నాం. ఈనాటి సమావేశానికి చేసినటువంటి గౌరవనీయ ప్రధానోపాధ్యాయులైనటువంటి నా ఉత్తమ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా జయత్ రెడ్డి సార్ గారికి, మరియు కృష్ణయ్య సార్, సోమబ్రహ్మణ్ సార్ గారికి, యాగిరావు సార్ గారికి, రాము సార్ గారికి, మోహన్ సార్ గారికి, మరియు నా తమ్ముడైనటువంటి నవీన్ సార్ గారికి నా యొక్క నమస్కారం. విద్యార్థులైనటువంటి మీకు నా యొక్క శుభ ఆశీస్సులు. ఈ మరిగూడ స్కూల్కి 2001 డిసెంబర్లో రావడం జరిగింది. అది ప్రమోషన్ పైన వచ్చిన. నాకు ఈ ప్లేస్ తీసుకునేటప్పుడు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ప్రమోషన్లో లాస్ట్లో ఉన్నా కాబట్టి తప్పని పరిస్థితిగా తీసుకోవాల్సి వచ్చింది. ఈ గుట్టలు ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ రోజు వచ్చిపోయి ఏడ్చినా కూడా నేను పోను ఆ స్కూల్కి అని. కానీ తర్వాత 1 month తర్వాత ప్రవీణ్ సార్ వచ్చారు. కొంచెం మాకు ఇక చాలా మంచిగా జరిగింది. రోజు ప్రయాణం జరగడం అయినా అక్కడి నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చేది. అయితే నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వదిలిపెట్టి రాకపోయేవాళ్ళు. కలిసి బాగా ఆటోలో ప్రయాణం చేసేది. ఆ ప్రయాణం కూడా హ్యాపీగా చేసేవాళ్ళం. ఇంత దూరం వచ్చినాక తర్వాత అమ్మో నేను మంచి స్కూల్కి వచ్చినా అని మరి సంతోషపడ్డా. అదేవిధంగా ఇక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను అక్కడ హై స్కూల్లోనే చేసి వచ్చిన, ముషంపల్లి స్కూల్ నుంచి. కాకపోతే అక్కడ ఒక 50 members ఉండేది, ఇక్కడ 90 ఉన్నది. ఫస్ట్ రోజు నన్ను ఎక్కువ మెంబర్స్ ఉన్న సెక్షన్కే పంపించారు. ఒక సెక్షన్లో 90 ఏమన్నారు, ఒక సెక్షన్లో 60 ఉన్నారు. అయితే మా స్ట్రెంత్ ఉన్న అన్ని 2 సెక్షన్లు మళ్ళీ నేనే చెప్పాల్సి వచ్చింది. ఫిజిక్స్ పోస్ట్ ఒకటే వచ్చినప్పుడు, అందులో మళ్ళీ బై పోస్టులు వచ్చినాయి ఇక్కడికి. తర్వాత సుధాకరాచార్య సార్ వచ్చారు, కానీ ఆ సారు వద్దు మీరే చెప్పండి అని సార్ ఆర్పీగా చేసిరు కాబట్టి మీరే చెప్పాలని జగత్ రెడ్డి సార్ ఫోర్స్ చేసిరు. మళ్ళీ నేను అదే విధంగా కొనసాగించడం జరిగింది. ఏదేమైనా మీరు చాలా మంచిగా వినేవాళ్ళు. నేను ఎక్కువ క్రమశిక్షణ అని చెప్పేది 2-3 అయితే ఎప్పుడు బయట బోర్డు మీద పేరు రాయక ముందుకే బయట నిలబెట్టేది. లెసన్ పేరు రాయక ముందే ఉన్నాడు కదా ప్రభుదాస్ అయితే రోజు ఆయన దంటకు ఇంకో అబ్బాయి ఉండే, పేరు రాలేదు నాకు ఇంతకుముందు, గోవర్ధన్ వచ్చిండు. గోవర్ధన్ వీళ్ళిద్దరు దండగాలిగా. అయితే వాళ్ళని ఎప్పుడు బయట ఉంచేదాన్ని. వాళ్ళు ఉంటేనే బయట ఉంటేనే క్లాస్ కాముండేది కాబట్టి వాళ్ళని అట్లే ఉంచే అంటే దండించేదాన్ని. అందుకే అప్పుడు ఏమైనా తిట్టుకునే వాళ్ళేమో కానీ మీ మంచి కొరకే నేను చేసేదాన్ని. అయితే మీరు ఇక్కడ నేను 3-4 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేను దోమలపల్లికి 2005లో వెళ్ళిపోయాను. అక్కడ ఒక 10 years చేసిన తర్వాత మళ్ళీ ఎల్లారెడ్డిగూడెం, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న స్కూలు నాది ఎల్లారెడ్డిగూడెం. దేవస్థానం చెరుగట్టు ఉంది కదా, అక్కడ ఎల్లారెడ్డిగూడెంలో చేస్తున్నాను. ఇక్కడ చేసినట్టే అక్కడ కూడా పిల్లలు అంటారు, విద్యార్థులు ఏమంటారు, టీచర్ మా సైలెన్స్ ఉండకపోతే కోపం చేస్తుంది, ఎప్పుడు క్రమశిక్షణ అంటారు ఈ టీచర్ ఏంది అని అంటుంటారు. మనం ఏది చేసినా కూడా ఒక లక్ష్యం చేరుకోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి ఫస్ట్. ఆ
ఆ ప్లాన్ కూడా క్రమశిక్షణతో చేస్తేనే సక్సెస్ అవుతాం. ఏదైనా సరే ఇష్టపడి కష్టపడి చేసినప్పుడే ముందుకు వెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీకు ఇంకేమైనా గోల్ ఉన్నట్లయితే కష్టపడండి, ఇష్టంతో చేయండి, ముందుకు వెళ్ళండి. అది కూడా క్రమశిక్షణతో చేయండి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటేట్టు ఉండాలి. ఎవరు మీ గురువులు అంటే మేము ఎక్కడైనా కలిస్తే అయ్యో మా శిష్యులు, నాకైతే ఇప్పటికి ఎవరైనా శిష్యులు కనపడగానే మొన్న ఈ సంధ్య ఉన్నారు నాకు 2 years బ్యాక్ నుంచి, అంతకుముందు కూడా ఉంది కానీ ఈ మధ్య ఎక్కువ టచ్లో ఉంటుంది. అమ్మాయి చేయగానే చాలా ఆనందం అవుతుంది నాకు. అయ్యో నా స్టూడెంట్ టీచర్ అయ్యిందంట. ఇట్లా ఏదైనా సరే ఆ పదవే కాదు, ఏది చేసినా ఏ పనైనా చేయొచ్చు, ఏ వృత్తి అయినా చేయొచ్చు. ఆ వృత్తిలో మంచుకుంటే మాకు సంతోషం. మా పిల్లలు ఎంతో మీరు అంతే అనుకొని చేయడం జరుగుతుంది. అయితే నాకు ఇద్దరు, ఒక బాబు పాప. మీ 10th తోటే నా బాబు 10th, అంటే నా బాబు వయసు మీరు నా పిల్లలు అన్నట్టు. మీరు నా బాబు కూడా 2005లో 10th రాశాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ బెంగళూరులో చేస్తున్నాడు. మ్యారేజ్ అయింది. పాప చిన్నదే, మ్యారేజ్ అయింది ఆమెకు కూడా. ప్రజెంట్ తిరుపతి సిమ్స్లో డాక్టర్, ఆమె యూరాలజిస్ట్, సూపర్ స్పెషాలిటీ చేస్తుంది. మా అల్లుడు జనరల్ మెడిసిన్, అతను కూడా అక్కడే. వాళ్ళకు ఒక పాప 5 years. అంటే ఈ విధంగా అంటే వాళ్ళని కూడా ఒక సిస్టమేటిక్గానే పెంచాను నేనైతే. నేను అనుకుంటాను వాళ్ళ అత్తగారు, మా పాప వాళ్ళ అత్తగారు కూడా అంటారు మీ మదర్ చాలా ఒక సిస్టమ్గా ఉంటుంది, ఒక పద్ధతిగా చెప్తుంది, వాళ్ళ అమ్మ అని చెప్తారు. అదైతే ఒక పేరుంది నాకు. నేనైతే గర్వపడుతున్నా ఆ విషయంలో. మీరు 20 years తర్వాత కలిసినందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని నేను గుర్తుపడతలేను, కొందరు గుర్తు వస్తున్నారు కానీ ఇప్పుడు పేర్లు చెప్పి అన్నీ చెప్పినాక బాగా రికాల్ అయ్యింది. ఒకసారి చూసింది మర్చిపోం కదా, అంటే అందరు గుర్తొచ్చారు. మ్యాక్సిమం ఎవరు గుర్తు రాలేదు అనుకోకండి. మీరు చాలా మంచిగా ఉన్నారు. కృష్ణ విషయం ఒకటి చెప్తాను, ఏమనుకోకండి. ఒకసారి ఏమైందంటే 8th ఉన్నప్పుడు అనుకుంటా, ప్రవీణ్ సార్ అండి నల్లగా ఉన్నాడు అన్నాడు. అంటే ఏమో ఏడ్చండి అబ్బాయి. ఏడుస్తుంటే లేదు నాన్న నువ్వు బ్లాక్ బూటీవి బాగున్నావు అని చెప్పిన. నాకైతే ఆ విషయం గుర్తుంది బాగా. దగ్గర పిలిచి ఎడవకు నాన్న, ఎందుకు ఏడుస్తావు? 8th క్లాస్లో అనుకుంటా, బహుశా మీరు 7th చదివేటప్పుడు మేము వచ్చినాము. 8th or 9th ఉన్నప్పుడే జరిగింది ఈ విషయము. అయితే ఏం కాదు చాలా ఇది అన్నాక లేదా టీచర్ అని ఏడుస్తుంది. తర్వాత వదార్చి ఇంటికి పోయి ఏం చేసుకుంటాడో ఏమవుతుందో అని ఒక విధంగా భయపడ్డా నేనైతే ఆ రోజు నాడు. ఎందుకంటే అంత ఆవేశంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అయ్యో అని. సరే ఇలాంటి కొన్ని స్వీట్ మెమరీస్ అన్నట్టు. అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పటికైనా సరే ఏం లేదు, ఏదైనా మీరు అందరు మంచిగా సెటిల్ అయ్యారు అనుకుంటారు, ఇంకా మంచిగా ఎదగాలి. మీ ఫ్యామిలీస్ తోటి మీరు హ్యాపీగా ఉండాలని, ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.